ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రైతు భరోసా డబ్బుల పైన పంపిణీకి సంబంధించి కొత్త రూల్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదాం. అయితే తెలంగాణలో అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అయితే అందించింది. ఎందుకంటే ఆదివారం రోజే మనకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా సిద్దిపేటలో, నర్మేటలో ఏదైతే కార్యక్రమాన్ని ప్రారంభించి రైతుల ఖాతాల్లో నిధులు అనేది విడుదల చేశారనమాట. అయితే యాసంగి సీజన్ సంబంధించి ఎంతో కాలంగా ఎదురు చూసిన రైతు భరోసా పంపిణీ ఎట్టకేలకు ప్రారంభం కావడం జరిగింది కదా. అయితే ఆ రోజు ఏమవుందంటే మార్చు ఆదివారం కావడంతో సెలవు దినం తర్వాత సోమవారం నుంచి ఇక ఏదే విధంగా బ్యాంకులు అనేది పనిచేస్తే అదేవిధంగా మార్చి 24 తేదీ నుంచి రైతులకు బ్యాంక్ ఖాతాలు నగదు జమ కావడం మొదలైంది. అయితే ఈసారి కూడా పంపిణీ కొత్త విధానం అమలు చేస్తున్నారు. కొంతమంది నిన్న డబ్బులు పడ్డాయి, కొంతమందికి ఈ రోజు కూడా పడుతున్నాయి. తొలి విడత వచ్చేసి ఎంత మొత్తం అంటే 3,446 కోట్లు అయితే రిలీజ్ చేస్తున్నారనమాట. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 68.90 లక్షల మంది రైతులకి పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. మొత్తం 57.45 లక్షల ఎకరాలకు గాను ప్రభుత్వం తొలి విడతలోనూ దాదాపు 3,446 కోట్ల విడుదల అయితే కేటాయించింది. యాసంగి సాగుకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతుల అకౌంట్లో అయితే జమ చేస్తున్నారు. ఏడాదికి 12,000 రూపాయల చొప్పున సాయం అయితే అందించడానికి ప్రభుత్వం హామీ ఇచ్చింది కదా. ఇప్పుడు తొలి విడత వచ్చేసి 6,000 రూపాయలు అందిస్తున్నారు. జిల్లాల వారిగా చూస్తే నల్గొండకు అత్యధికంగా నిధులు, ఎందుకంటే రైతులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వారికి ఎక్కువ వస్తున్నాయి. మేడ్చల్ జిల్లాలో మల్కాజిగిరిలో తక్కువ మంది ఉన్నారు కాబట్టి తక్కువ నిధులు కేటాయించడం జరిగింది. నిధుల పంపిణీలో మారిన కొత్త రూల్స్ ఏంటనేది చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో తక్కువ భూమి ఉన్న వారితో మొదలుపెట్టి వారిగా డబ్బులు పంపిణీ చేసేవారు. విడతల వారిగా ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఇలా పెంచుకుంటూ వెళ్ళేవారు. కానీ దీనివల్ల ఎక్కువ భూమి రైతులకు నెలల తరబడి వెయిట్ చేయాల్సి అయితే ఉంది. కానీ అక్కడ వారికి ఎక్కువ పైసలు అయితే వచ్చేది. అయితే ఇప్పుడు కానీ రేవంత్ సర్కారు ఈసారి నిబంధనలు మార్చింది. భూమి ఎంత ఉన్నా సరే, 1 ఎకరం ఉన్నా, ఎన్ని ఎకరాలు ఉన్నా సరే ప్రతి రైతు కూడా తొలి విడతలోనే మొదటి ఎకరానికి సంబంధించి 6,000 ఒకేసారి రైతుల ఖాతాల్లో అయితే పడతాయని చెప్పారు. దీనివల్ల రాష్ట్రంలో రైతులందరికీ ప్రాథమికంగా పెట్టుబడి సాయం అయితే ఒకే రోజు అందుతుంది. మిగిలిన మొత్తాన్ని రాబోయే 45 రోజుల్లో అనగా 2-3 విడతలుగా విభజించి వాటిని అయితే వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక మరో గుడ్ న్యూస్ ఏంటంటే కొత్త పాస్ పుస్తకాలు ఉన్న వారికి కూడా లబ్ధి అనేది ఇటీవల కొత్తగా పటా పాస్ పుస్తకాలు వచ్చిన వారు పొందిన వారు సుమారు 6,000 మంది రైతులకు కూడా ఈ విడతల్లో నగదు జమ చేస్తున్నారు. అయితే కొత్తగా పట్టాలు పొందిన వారు తమ వివరాలు ఆన్లైన్లో ఖచ్చితంగా నమోదు చేయించుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ధరణి పోర్టల్లో వివరాలు సరిగ్గా ఉండాలి. భూమి వివరాలతో పాటు ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకం కాపీలను తమ పరిధిలో కస్టర్లు ఏవోలు అయితే ఉంటారు వారికి అందజేసినట్లయితే వారు విడుదల వారిగా అకౌంట్లో డబ్బులు ఏమైనా మార్పులున్నా చేర్పులున్నా చేసి సాంకేతిక ఇబ్బందులు ఉంటే వాటిని వెంటనే గుర్తిస్తారు. కాబట్టి మిగిలిన నిధులు సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ అయితే ఇవ్వాలన్నమాట. సో రెండో విడత 3 ఏదైతే ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు, మూడో విడతలో అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు మిగిలినవి డబ్బులు అనేది అందజేస్తారనమాట. ఈ ప్రక్రియ మొత్తాన్ని 45 రోజుల్లో కంప్లీట్ చేస్తాం. 9,000 కోట్ల రూపాయలతో లక్ష్యంగా పెట్టుకుందనమాట. దీనివల్ల సాగు భూమి పనులకు ఆటంకం కలగకుండా రైతులకు ఆర్థికంగా వెసులుబడగలుగుతుందని చెప్తున్నారు. అన్నదాతలకు మొత్తానికి అయితే చాలా మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ నెల 25 వరకు అయితే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి రేపటి వరకు ఒకసారి కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన ఏదైనా అంటే బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, అదేవిధంగా పట్టా పాస్ పుస్తకం జిరాక్స్, అదేవిధంగా ఏదైతే ఇవన్నీ కూడా మనము ఇవ్వాల్సిన ఆధార్ కార్డు జిరాక్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఒకవేళ రాకపోతే వ్యవసాయాధికారిని సంప్రదించండి. చాలా వరకు అయితే వచ్చాయి, అకౌంట్లో అయితే చెక్ చేసుకోండి. కొంతమంది మెసేజ్లు కూడా రావడం లేదంటున్నారు. సో ఇది ప్రస్తుతం ఏదైతే రైతులకు సంబంధించి కొన్ని కొత్త మార్పులతో పాటు ఈసారి అందరికీ డబ్బులు వేసే ప్రయత్నం చేశారు. అయితే దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు అంటే ఒక రైతుకు సంబంధించి ఇక్కడ 1 ఎకరం, అక్కడ 1 ఎకరం ఉండే, సో 3 పట్టాలు ఉన్నా కూడా ఆధార్ కార్డు లింక్ చేసింది ఒకటే కాబట్టి 1 ఎకరానికి ఇచ్చారు. కుటుంబాలు ఎంతమంది ఉంటే విడివిడిగా ఉంటే వారికి అయితే వచ్చాయనమాట. సో ఇది ప్రస్తుతం ఏదైతే రైతులకు సంబంధించి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అనమాట.